అమ్మా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానమ్మా, చాలా మంచి ప్రశ్న ఇస్తారు మీరు. మేము మొట్టమొదటి చెప్పింది ఏంటంటే సిబిఐని ఒక సాధనంగా వాడుకుని మేము చెప్తాం కదా ఈ మాటలు. సాక్షాత్తు జోగేందర్ సింగ్ గారే చెప్పారు, సిబిఐ మాజీ డైరెక్టర్. అదేనమ్మా చెప్తున్నానమ్మా. సిబిఐ మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ గారే చెప్పారు, సిబిఐ అనేది కేంద్రంలో అధికారులు ఎవరుంటే వాళ్ళ తొత్తులా మారిపోయింది, రాజకీయ జోక్యం పెరిగిపోయిందని చెప్పని మేము అదే చెప్తూ వచ్చాం. సిబిఐని సాధనంగా వాడుకుని మా మీద కేసులు బనాయించారు. మేము దోషులమా నిర్దోషులమా తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు. న్యాయస్థానాల్లో మేము నిర్దోషులుగా వస్తామన్న సంపూర్ణ విశ్వాసం మాకుంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంగా ముందుకు వస్తానన్న విశ్వాసం మాకుంది. మరి న్యాయస్థానాలు శిక్షణ ఖరారు చేయకముందే, న్యాయస్థానాల్లో కేసు విచారణలో ఉన్నప్పుడు ఏ అధికారంతో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు శిక్ష పడద్ది అని చెప్తున్నారు? న్యాయస్థానంలో కేసుల విచారణలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు మాఫీ కోసం అని చెప్పని ఎలా మాట్లాడతారు? భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మీకు గౌరవం ఉందా? భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మీకు గౌరవం ఉందా? న్యాయస్థానంలో కేసులు ఉన్నప్పుడు కేసులు మాఫీకని ఎవరైనా రాజకీయ నాయకుడు మాట్లాడితే, ఏ పత్రిక అయినా రాస్తే తక్షణం న్యాయస్థానాలు స్పందించి వారి మీద కేసులు పెట్టాలని చెప్పని కోరుతూ ఉన్నా. నేను కోర్టుల్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మేము ఏ రోజు మాట్లాడలేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు ఇద్దరూ కలగలిపి కుట్ర రాజకీయాలు సాగిస్తూ సిబిఐని సాధనంగా వాడుకుని ఏ అయితే చంద్రబాబు నాయుడిని సమర్థించే పత్రికలు తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా 4 సంవత్సరాలుగా రాస్తూ ఉన్నాయో వాటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి మాత్రమే ఛార్జ్షీట్ వేశారు. ఇది అక్రమ కేసులని మేము మాట్లాడుతున్నాం. న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం మాకుంది. న్యాయస్థానాల్లో మేము నిర్దోషులుగా బయటకు వస్తామన్న విశ్వాసం మాకుంది. చెప్పమ్మా, ఒక్కొక్కరు అందరికీ సమాధానం చెప్తా. ఒక్కొక్కటి మాట్లాడు. మీరా ఫస్ట్ మీరా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మేము ఎప్పుడు చేరం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. బీజేపీ ఒక్క నిమిషం అండి మాట్లాడండి. బీజేపీతో కలిసి మేము పనిచేసే ప్రశ్న లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పే మాటల్ని తెలుగుదేశం పార్టీ వక్రీకరణలతో మీరు కూడా వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నాను సీమాంధ్ర అభివృద్ధి కోసం, ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో జరిగినటువంటి మాటల విషయంలో స్పష్టత కోసం కలుస్తామని చెప్పినప్పుడు ఒక విలేకరి మరి మీరు ఎన్డీఏకి మద్దతు ఇస్తారా అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్పష్టమైన మాట, ఎన్డీఏకి ఎవరి మద్దతు అవసరం లేదు, బీజేపీ సొంతంగానే మెజార్టీ ఉంది, అవసరమైతే అంశాల వారి మద్దతు అన్నారు. రేపటి రోజు పార్లమెంట్, నేను చెప్తానమ్మా మీరు వినండి, రేపటి రోజు పార్లమెంటులో ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్లు కట్టిస్తామనో, ఆరోగ్యశ్రీ దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తామనో మోడీ గారు బిల్లు పెడితే మేము మద్దతు ఇవ్వాలా ఇవ్వలేదా? మేము మద్దతు ఇవ్వాలా ఇవ్వలేదా? ఒక్కరు అమ్మా మేము ఈ రోజు కూడా బీజేపీ మా రాజకీయ ప్రత్యర్థి. ఓకే చెప్పండి. అమ్మా ఎన్నిక అక్కడ సమాధానం చెప్పి నెక్స్ట్ మీరు రమ్మంటారా? ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములం కాదు. బీజేపీతో కలిసి మేము పనిచేసే ప్రశ్నే లేదు. విధానపరంగా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఒక విలేకరి మీరు ఎన్డీఏకి మద్దతు ఇస్తారా అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అంశాల వారి మద్దతు అన్నాడు. అందుకే ఉదాహరణ చెప్పాను మీకు. మరి పార్లమెంటులో దేశం మొత్తం మీద కొన్ని ఎవరైనా మేం కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా లెఫ్ట్, ఒక్క నిమిషం ఎలా మోసం చేసినట్టు? మేము బీజేపీతో కలిసే ప్రశ్న లేదు. మళ్లీ చెప్తున్నాం, రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి మాకు భిన్న వైరుధ్యాలున్నాయి.
బీజేపీతో విధానపరంగా మేము కలిసే ప్రశ్నే లేదు, ఎన్డీఏతో మేము కలిసే ప్రశ్నే లేదు. అదే ఏమిటండి అంశాల వారి మద్దతు అనేది మీరు అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేసిన ప్రతి దానిని కూడా మొండిగా వ్యతిరేకించదు. ప్రజా సమస్యల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆ అధికార పార్టీ చర్యలు తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కొన్ని మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ అయినా, లెఫ్ట్ పార్టీలైనా, మమతా బెనర్జీ అయినా, జయలలిత అయినా, ప్రభుత్వం ఏది ఎస్ అంటే దాన్ని నో అని చెప్పు. ప్రభుత్వం కొన్ని ఎస్ అంటే అవి ప్రజలకు మంచి జరిగితే వాటికి ఎస్ చెప్పాల్సిందే. మేము చెప్పింది కూడా అదే. మా మద్దతు అవసరం లేదు రాజకీయంగా. భవిష్యత్తులో అంశాల వారి మద్దతు ఒక మంచి ప్రజా సంక్షేమం కోసం, లేక సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాల కోసం ఏదైతే కేంద్రం పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాలు మంచివని చెప్పి తెలియనప్పుడు వాటి మద్దతు ఇవ్వకుండా అయా కాదు ఈ మోడీ గారు పెట్టారు, ఈ బీజేపీ పెట్టింది, ఇవి వ్యతిరేకిస్తామని చెప్పాలా? చెప్పు. ఎవరు చెప్పినట్టమ్మా? మేము ఏ విధంగా చెప్పాలన్నా మీరు చెప్తారమ్మా. ఒకటమ్మా అమ్మా అమ్మా ఒక 1 by 1 ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారిని సమాధానం చెప్పాలా, మా పార్టీ ఎమ్మెల్యేలను సమాధానం చెప్పాలా? ఆపరేషన్ ఆకర్షులు వికర్షులు ఏముండవు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాల, దానికి వంతపాడే కొంతమంది వ్యక్తుల పగటి కలలు మాత్రమే. మళ్లీ చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి వెంట నడవటం మేము గర్వంగా భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 70 ఎమ్మెల్యే, 9 ఎంపీ, 45% ఓట్లతో సగర్వంగా తల ఎత్తుకుని ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలా అని 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఉంటుంది. చరిత్ర సృష్టించే ప్రజా ఉద్యమాల్ని ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా హుందాయుత ప్రతిపక్షంగా దానికైనా దీనికైనా దేనికైనా సిద్ధంగా ఉండి ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పారు. ఆ ప్రతిపక్ష పాత్ర ఎంత సమర్థవంతంగా చేయొచ్చో చేసి చూపిస్తాం. ఏమండి నేను ఇందాకే చెప్పాను మీకు, తెలంగాణలో కూడా మాది 3 సీట్లుండే ప్రతిపక్ష పార్టీ. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మంచి పనులు చేసినప్పుడు దాన్ని మేము స్వాగతిస్తాం. ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. మేమేదైనా టీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములైతే, లేదంటే బీజేపీతో కలిసి ఏదైనా భాగస్వాములైతే మీరు దాని విధానపరంగా తప్పట్టాలి. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంశాల వారి మద్దతు అంటే తప్పెందుకు? తప్పేమిటి చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎవరు ఎన్నికవుతారో మీకు తెలుసు, నాకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటారు. ఖచ్చితంగా రేపటి మీటింగ్ చర్చించకపోవచ్చు. రేపు మీటింగ్ తర్వాత చాలా మీటింగ్లు ఉన్నాయి రేపు. ఖచ్చితంగా మేము ఓడిపోలేదు, అధికారంలోకి రాలేదు. తేడా గమనించండి, స్పష్టమైన గీత ఉంది. మేము గతంలో ఎప్పుడు అధికారంలో లేము, కానీ మేము ఓడిపోలేదు, అధికారం రాదని చెప్పినందు మాత్రం అధికారం మాది కాదు. కానీ మేమందరం బలంగా నమ్మాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పని. రాలేదు. ఎందుకు రాలేదో కారణాలను ఖచ్చితంగా సమీక్షించుకుంటాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు 100% మీకు అలాంటి తెలుగుదేశం పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి వంతపాడే కొన్ని శక్తులు ఆ మైండ్ గేమ్ కి బలం చేకూరుస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో, వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఒక సమర్థ ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, సామాన్య కార్యకర్త దాకా, శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ఏకతాటి మీద ఒక సమర్థ ప్రతిపక్షం ఏ విధంగా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబోతుంది. పేర్లు చెప్తారా? ఇప్పుడు నేను 100 చెప్పగలుగుతా. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు రాని వాళ్ళందరూ మాలోకి వచ్చేస్తారని చెప్పని.
కానీ నేను మాట్లాడొచ్చు మైక్ ఉందని కెమెరాలు ఉన్నాయని మీరు కిందకి వెళ్ళిన తర్వాత మీరు నా సైడ్ నవ్వుకుంటూ పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కాబట్టి ఆ విధంగా పిచ్చోడిని కావటం నాకు ఇష్టంలే, అడ్డగోలు వాదన చేయటం నాకు ఇష్టంలే. మనం మాట్లాడేటప్పుడు మంచి భాష ఉండాలా, సభ్యత ఉండాలా, సంస్కారం ఉండాలా. కాబట్టి ఇన్ని ఊహలు అయ్యేది వాళ్ళని అడగండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీతో ఎవరు టచ్ లో ఉన్నారని చెప్పి. అసలు అయినా నేను అడుగుతున్నానండి, నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ చూశా, విప్పు వర్తించదు కాబట్టి జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసింది. ఏమిటండి ఇది? ఇదేనా సంస్కారవంతం రాజకీయాలు? ఇదేనా సంస్కారవంతం రాజకీయాలు? అమ్మా మేము ఎక్కడ మాట్లాడేది ఇప్పుడు చెప్పండి అమ్మా. అవును అమ్మా, ఒకటమ్మా, మేమెక్కడా కూడా మీకు విప్పు వర్తించదు, మీరు వచ్చేయండి, మీ పదవులకు ఏం కాదని మేము చెప్పలా. కానీ ఏం చెప్పలా, ఇదేమన్నా బాహాటంగా బరితెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే మాటల్ని ఏంటిది? ఇంత దుర్మార్గం అయితే ఎట్ట, ఇంత అన్యాయం అయితే ఎట్ట, ఇంత నైతిక విలువలు లేకుంటే ఎట్ట? విప్పు వర్తించదంట, గోడలు దూకేయమంట. ఆయా చంద్రబాబు నాయుడు గారు, ఆయా మోడీ గారు, మీరిద్దరు కలిసి అధికారంలోకి వచ్చారు. ఇవేనా మీ మిత్రపక్షం చేసే రాజకీయాలు? ఇవేనా నైతిక విలువలు? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, మేము ఒప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఎవరి సహకారం అవసరం లే, బీజేపీ సహకారం కూడా వెళ్ళా. అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్తించండి. ఒక అధికార పార్టీగా మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి. దాన్ని మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలారా, కార్పొరేటర్లారా, ఎమ్మెల్యేలారా రండి రండి రండి, ఏమిటిది? ఇంకేమైనా ఉన్నాయమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏం పొరపాట్లు లేవు కదమ్మా? ఏమ్మా అమ్మా